ఒరేయ్ తిని తిని నాకు నీరసం పట్టుకుందిరా. ఏం పర్లేదు బామ్మ, నేను తినేస్తా. ఒరేయ్ పడవా, నువ్వే ఒక్కొక్కటి తీసి నాకు తినిపించు. ఒరేయ్ నాకు మందు కావాలరా. దగ్గు మందా? ఆహా, ఒళ్ళు నొప్పుల మందా? ఒళ్ళు తూలే మందురా. అంటే నువ్వింకా ఎదగలరా పుట్టకుడంకాయ్. ఒళ్ళు తూలే మందు అంటే విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను. వస్తే అమ్మమ్మ నీకు అలవాటు కూడా ఉందా? మీ తాత రోజు తాగి తాగి నానా యాగి చేస్తుంటే నేను కూడా స్టార్ట్ చేసా. అలా అలవాటయిందిరా. వస్తే అది రానే. తెలుసురా, నాకు రా పడకపోతే కిక్కెక్కదురా. ఒరేయ్ నువ్వు వెళ్ళి బామ్మ రుణం తీర్చుకోరా. ఏంటి ఇంకానా? నా కెపాసిటీకి ఇది సరిపోదురా. ఇప్పటికిప్పుడు మందంటే నేను ఎక్కడ తీసుకురానే? ఒరేయ్ చిన్నోడు నిన్ను. ఏదో రకంగా తీసుకొస్తాను. ఆ అమ్మమ్మ ఇది గోల్డేనా? అబ్బో అటు చూస్తే ఆ శ్రీహరి గాడు నా వల్లే వాడు కూతురు తప్పిపోయిందని గ్యాప్ లేకుండా పిచ్చ పీకుడు పీకుతున్నాడు. ఆ పీకుడికి అక్కడికి వెళ్ళలేను. అమ్మో ఇంటికి వెళదామంటే అక్కడేమో దెయ్యాలు గోల. ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? గురూజీ. ఏరా 420 ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను గురూజీ, దెయ్యాల దెబ్బకి రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాను. సడన్ గా ఈ దయ్యాలు కూడా ఏమిట్రా? మీకు తెలియదు కదూ, మా ఇంట్లో దెయ్యం తిరుగుతోంది గురూజీ. అవి రకరకాల మనుషుల్లోకి పరకాయ ప్రవేశం చేసి మరీ నన్ను భయపెడుతున్నాయి. చచ్చా, భయంతో ఇంటికి వెళ్ళలేక చూస్తున్నా. ఓ పని చేయరా, చెప్పండి గురూజీ. దయ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ టెస్ట్ చెబుతా. ఏంటి గురూజీ అది? ముందు 5,000 ట్రాన్స్ఫర్ చేయి, ఐడియాని వాట్సాప్ లో హలో హలో హలో. ఏం టైమింగ్ గురూజీ నీది? ఎంతైనా గురూజీ కదా, ట్రాన్స్ఫర్ చేద్దాంలే. 5,000 ట్రాన్స్ఫర్. వాట్సాప్ మెసేజా? ఏంటబ్బా అది? మీ ఇంట్లో లేటెస్ట్ గా చనిపోయిన వాళ్ళని తలుచుకుని మీ ఇంటి కిటికీలో క్వార్టర్ బాటిల్ పెట్టు. నిజంగా దెయ్యం ఉంటే అది వాళ్ళ రూపంలో కనబడి ఆ మందు తాగేస్తుంది. ఏంటబ్బా? ట్రై చేద్దాం. ఈ ఇంట్లో లేటెస్ట్ గా చనిపోయింది మా బామ్మ. మా బామ్మ మందేస్తుందా? నిజంగా దెయ్యం ఉందా? గురూజీ చెప్పింది జరుగుతుందా? బామ్మ, నువ్వు నిజంగానే దెయ్యం వచ్చేసావా? అయిపోయి లాభం లేదు, చెప్పిపోవాలి. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్ దిక్కి తోం కిట నం కిట తగ 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 తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? హలో కిడ్నాపర్, నేను కిడ్నాప్ మీద వచ్చిన హాలీవుడ్ సినిమా చూసా. ఆ స్టోరీ ఏంటో తెలుసా? ఏంటది? అందులో హీరో ఒక కిడ్నాపర్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ డెన్ లో బంధిస్తాడు. వాళ్ళలా కలిసి ఉండటం వల్ల వాళ్ళ మధ్య లవ్ పుడుతుంది. ఈ సినిమా స్టోరీతో చాలా బాగుంది. చివరికి ఏమైంది? ఏ కథలోనైనా ఏమవుతుంది, విలన్ హీరో అయిపోతాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలకి వాళ్ళ కిడ్నాప్ లవ్ స్టోరీని చెప్తాడు. నువ్వు సినిమాలు పెద్దగా చూడవా? చూస్తాను, తెలుగు సినిమాలే చూస్తాను. తెలుగులో అయితే నేనొక్క మహేష్ బాబు సినిమాలే చూస్తాను. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్? ఎస్, మహేష్ బాబు. మహేష్ బాబు. హే కిడ్నాపర్, నాకు నువ్వెలా ఉంటావో చూడాలనుంది. ఒక్కసారి నీ మొహం నాకు చూపించొచ్చు కదా? ప్లీజ్ ప్లీజ్ చూపించు. హే కిడ్నాపర్, నిన్నే. మాట్లాడవేంటి? ఒక్కసారి నీ ఫేస్ చూపించవా ప్లీజ్? బాగున్నాను. ఎలా ఉంది? నువ్వా? నీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు. నేను చూడాలనుకున్నది నీ ఒరిజినల్ ఫేస్. మీ హీరో మహేష్ బాబు అంతా అందగాడిని కాను. మహేష్ బాబు కూడా నువ్వు చూసుకున్నంత బాగా నన్ను చూసుకోడు. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఏ మాస్క్ తీసి ఫేస్ చూపించొచ్చు కదా? టైం వచ్చినప్పుడు తప్పకుండా నేను నీకు మాస్క్ తీసి కనిపిస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్. రే రే ఏం సరిపడతావురా? నేనా? సుఖమా? సర్లే గాని కాఫీ తాగుతాను బావా, ఒక కప్పు. ఆహా, అంత సీన్ లేదు. వెళ్ళి కాఫీ రెడీ చేయి. నా డార్లింగ్ లేచేటప్పటికి బెడ్ కాఫీ రెడీ అయిపోవాలి. కాసేపు పడుకుంటాను బావా. ఒరేయ్, నా మనవడు ఎవరో నీకు సర్వెంట్ అనుకున్నావురా? నువ్వు మాత్రం సేవలు చేసుకోవట్లేదా? వాడు నా మనవడు. నా ఫ్రెండ్. ఏడు సేవలే. ఒరే మనవడా, గట్టిగా అరవకో. నా డార్లింగ్ నిద్రలో ఉంది. డిస్టర్బ్ అయిందనుకో నిన్ను చంపేస్తా. మూసుకుని కూర్చో. ముసలి బావా. థ్యాంక్స్ రా. నీ కామెడీ ఫేస్ కి ఈ సీరియస్ ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది కానీ ముందా ముసలిదాన్ని బయట పంపించే పనిలో ఉండు.
బుజ్జిముండ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బెడ్ కాఫీ. ఓకే ఓకే. టేక్. అమ్మమ్మ కాఫీ. ఒరే పొట్టి బుడంకాయ్, ఆ పొడుగు బుడంకాయ్ ఏంట్రా మాట్లాడితే ఆ గదిలోకి వెళుతూ వస్తున్నాడు? ఏ ఉందిరా అందులో? వాడు లవర్ ఉందిలే. అంటే కాంచన అదో పెద్ద హర్రర్ స్టోరీ. ఆ వివరంగా చెప్పు. టైం ఉన్నప్పుడు చెప్తానులే. ఇప్పుడు మాత్రం మనం పీకేదే ఉందిరా, చెప్పు. వాడి లవర్ కాంచన పెద్ద యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. వాడు మాత్రం దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అది ఆత్మరూపంలో వచ్చి ఆ రూమ్ లో వాడితో మాట్లాడుతూ ఉంటుంది. అందుకే మా వాడు ఆ రూమ్ లోకి ఎవరిని రానివ్వడు, ఎవరిని పోనివ్వడు. నువ్వుడెలా మాకు అమ్మమ్మ అమ్మమ్మ ఉందా పోయిందా? అమ్మమ్మ ఒరే బుడంకాయ్, దెయ్యాలంటే నువ్వు భయపడతావా? దయ్యాలకి నేనంటే ఉచ్చా. బుడంకాయ్, నన్నే భయపెట్టాలని చూసావురా నువ్వు? నేనంటే ఏమనుకున్నావురా నువ్వు? జస్ట్ మినిట్. ఓ ఇప్పుడు వచ్చేస్తాను. ఏంటి? ఏమీ లేదు కాంచ. ఇంకొకసారి ఆ రూమ్ లోకి తొంగి చూసినట్టు తెలిసిందనుకో, నిన్ను నీ మనవన్ని మడత టిసిరి చేస్తాను. ఈడి మొహం మండా. సార్ రామ్, నువ్వు ఎక్కడున్నా ఇంటికి అర్జెంటుగా రా. నీతో అమ్మాయి గురించి మాట్లాడాలా. ఏమేం సార్? నువ్వు రావాయే చెప్తాను. అర్జెంటుగా రా. సరే సార్. వీడొకడు ఆ చెప్పేదో ఫోన్ లో చెప్పి చావచ్చు కదా. నో మహేష్ బాబు. సారీ ఫర్ మై ఇంటరప్షన్. చాలు. చాలా. బాబు, మహేష్ బాబు, ఏం చేయాలి? నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను స్నానం చేయాలి. నాకు ఈ కట్లు కాస్త విప్పితే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇప్పుడు కట్లు విప్పాలో? లేకపోతే ఎలా స్నానం చేస్తాం? పారిపోతానని భయం ఉంటే నేను బాత్రూమ్ లోకి వెళ్ళగానే బాత్రూమ్ బయట లాక్ చేసుకో. అలాగే బయట రూమ్ డోర్ కూడా లాక్ చేసుకో. అలాగే. ఒరే మనవడా, ఇవి విడిచిన నా బట్టలు శుభ్రంగా ఉతికి ఆరే. అలాగే ఆ బాత్రూమ్ చండాలంగా ఉంది,
కొంచెం క్లీన్ పొట్టి బుడంకాయ దొరవారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. మా మామగారు కాల్ చేశారు, నాతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. వెళ్ళొస్తాను. ఒరే, నీ వచ్చేందుకు జాగ్రత్త చూసుకో. నీ వచ్చేందుకు తలుపు మాత్రం తీకు. ఏ తన స్నానం చేస్తానంటే పట్లు ఇప్పేసా. కట్టి విప్పిస్తావా? అయితే సరే, నువ్వు వచ్చేంత వరకు అస్సలు డోర్ ఓపెన్ చేయను. సరే. నమస్తే అన్న. కనబడుట లేదు. ఈ ముసలినా? ఇది కనబడానికి సా ఈ ఫోటోలో కనిపిస్తుందా? భానుమతి అనబడే మా బామ్మగారు కనబడట లేదు. మతిమరుపు వల్ల తప్పిపోయారు. దీనికి మతిమరుపు కూడానా? ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్ని సంప్రదించగలరు. బ్యాలెన్స్ లేదా? అర్జెంట్గా రీఛార్జ్ చేసుకుని వీళ్ళకి ఫోన్ చేయాలి. ఎక్కడో 7 దొరికిందంట. అది ప్రియాదేమో నేను చెక్ చేయాలంట. ప్రియా మన దగ్గర నుండి తెలియక. ఏమన్నా ఫుల్ బిజీనా? కాదు, క్వార్టర్ బిజీ. తాళం వేయలేదు. డోర్ ఓపెన్ చేసిందటి. ఒరే మధు, మధు, ఒరే మధు, మధు. ప్రియా, డోర్ తీసిందంటే ప్రియా. ప్రియా, 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 ప్రియా. Shit! అమెరికా వెళ్తా అని చెప్పి ఇలా ప్లాన్ చేసావా? అంటే నువ్వు అమెరికా వెళ్ళలేదు. ఇవి గ్రాఫిక్స్ ఫొటోస్. ప్రియా, ప్రియా, ప్రియా. ఇంతకీ మధుగడి? ఒరే మధు, ఒరే మధు, మధు. బావా నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కూడా కొడతారా? గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్. ప్రియా ఎస్కేప్ అయింది. ప్రియా ఎస్కేప్ అయిందా? ఛాన్స్ లేదే. హౌ? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చావరా? ఒక్క నిమిషం బావా. ఆ ముసల్ది రావుగడ అమ్మమ్మ కాదు, ఎవరో తప్పిపోయిన ముసల్ది. ఫోన్ లో బ్యాలెన్స్ వేసుకుని వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నాను బావా. నువ్వేమో బయటికి వెళ్ళావు, తలుపేమో గడబెట్టుంది. ప్రియా ఎలా ఎస్కేప్ అయింది? అవును, ఎలా ఎస్కేప్? బావో అర్థమైంది. ఆ ముసల్ది
అంతా నువ్వే చేసి నన్ను కొడతావేంటి బావా? నేను చేశానా? అవును, మొత్తం నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు. ఫ్యాషన్ షోలో మోడల్ లాగా పైకి కిందికి తిరుగుతుంటే ఆ ముసలానికి పైన ఏముందా 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 డౌట్ వచ్చింది. అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఇంకేం చేస్తాం, ప్రియాను చూద్దాం పద. పద. ఏ క్షణం నువ్వు మా వాడి మనసులో ఎంటర్ అయ్యావో ఆ క్షణమే నా బతుకులు ఆలోచన స్టార్ట్ అయింది తల్లి. ఎక్కడున్నావమ్మా? రామ్ ని ఫాలో అవడం అయితే